నేను స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ తీసుకున్నాను అనమాట. ఇవి ఈ మధ్యన అల్యూమినియం అది వాడొద్దని అంటున్నారు కదా, సో ఎప్పటి నుంచో మార్చాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తన ఫ్యామిలీ ప్లస్ వాళ్ళ వేరే కజిన్ మదర్ వాళ్ళ ఇంట్లో కూడా కుక్కర్స్తోని అనుకోకుండా లైక్ వితిన్ అ వీక్ ఆర్ 10 daysలో వాళ్ళు ముగ్గురికి వాళ్ళ ఇంట్లో కుక్కర్స్ తోటి ఇది జరిగిందనమాట. అంటే కుక్కర్ విజిల్ రావట్లేదని, వెయిట్ పని చేయకపోయినా, క్యాస్కెట్ పని చేయకపోయినా మనం ఒక్కొక్కసారి దగ్గరుండి ఇలా కొడితే విజిల్ వస్తుంది, సిమ్లో పెట్టి ఉండేయచ్చు, ఏదో మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా వాడి పర్వాలేదు అని ఒక ధీమాతో మనం వాడేస్తూ ఉంటాము. సో వాళ్ళకి ఎట్లా అంటే భలే తప్పించుకున్నారు అసలు. థ్యాంక్ గాడ్ ఎవరికి పెద్దగా కాదు అసలు, నథింగ్ అనమాట. ఆంటీ ఒక్కళ్ళకే పాపం కొంచెం బాగా ఇదయింది, కానీ మిగతా వాళ్ళందరూ చాలా బాగా తప్పించుకున్నట్టు. సో చాలా భయం వేసింది, ఎందుకు ఇట్లా అయిందబ్బా అన్నట్టు. సో అట్లీస్ట్ మనకి ఇలా చుట్టుపక్కల జరిగిన మనకి తెలిసినప్పుడు అన్నా సరే మనం కూడా జాగ్రత్త పడాలి. అండ్ మోర్ ఓవర్ అల్యూమినియం వాడద్దంటారు. అండ్ డైలీ నేను కుక్కర్తోనే పని ఉంటుంది నాకు. సో స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవాలని చెప్పి ఇంకా ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ ఆర్డర్ చేసే కంటే షాప్ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సర్వీసింగ్ అది బాగుంటుందని చెప్పి నేను షాప్లోనే తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో ప్రెస్టీజే వాడతా కాబట్టి మళ్ళీ ప్రెస్టీజ్లోనే ట్రైప్లై తీసుకున్నాను ఈసారి. ఆ ట్రైప్లై అయితే కొంచెం మనకి ఏదైనా డైరెక్ట్గా వండినా మాడకుండా ఉంటుందన్నమాట. అండ్ ఆల్రెడీ నేను ఈ వీడియో నేను ముందే చేశాను, వాడుతున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. యూ కెన్ ట్రై. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఈరోజు అమెజాన్ హాల్ చేస్తున్నాను. అంటే ఇవి కొన్ని రోజులుగా ఆర్డర్ చేస్తూ అన్నీ ఒకసారి కలెక్ట్ అయ్యాక చూపిద్దామని పక్కన పెట్టానమాట. సో ఫస్ట్ చిన్న వాటితో స్టార్ట్ చేద్దాం. నేను యాక్చువల్లీ ఆర్డర్ చేసి చాలా రోజులైంది, మర్చిపోయాను అనమాట ఏం ఆర్డర్ చేశానో. సో ఓపెన్ చేస్తే ఓహో ఇది ఆర్డర్ చేశానా అన్నది తెలుస్తుంది. ఫస్ట్ ఇప్పుడు నాకు ఒకటే భయం, ఇప్పుడు ఇంత లేట్గా ఓపెన్ చేస్తున్నా కదా, ఇన్ కేస్ మనకి ఏదైనా నచ్చపోతే రిటర్న్ టైం కూడా అయిపోయిద్దేమో అని భయం వేస్తుంది. బట్ హోప్ఫుల్లీ నేను చాలా అంటే చూసే తీసుకున్నాను ఏదైనాని. ఓకే, ఫస్ట్ ఇది సిజర్. ఇదంటే సిజర్ అంటే నార్మల్ సిజర్ కాదు, గార్డెనింగ్కి అవసరం ఉంటుందని చెప్పి నేను ఎప్పటి నుంచో నేను ఇలాగ మన నార్మల్ కత్తిరితో అది చేస్తుంటే సరిగ్గా రావట్లేదన్నమాట. సో ఇది నేను ఆర్డర్ చేశాను. ఇది ప్రైస్ బాగా కనిపించట్లేదు సరిగ్గా. నెక్స్ట్ ఫస్ట్ చిన్నవన్నీ ఓపెన్ చేసేద్దాం. లైట్స్, ఎల్ఈడి లైట్స్. సో ఇది కూడా మంచిగానే ఆఫర్లో వచ్చింది. దీనిపైన అయితే 838 అని ఉంది ప్రైస్. ఇక్కడ 332 రూపీస్ అని చూపిస్తున్నారు, బట్ యాక్చువల్ ప్రైస్ వచ్చి 838 ఎంత ఉంది, 500 ఆఫ్ అనమాట. దీనికోసం అని ఆల్రెడీ ఇది ఓపెన్ చేయడానికి అప్పుడే లేదని అన్నానని ముందుగానే ఫొటోస్ అవన్నీ కూడా రెడీ అయిపోయినాయి మాకు హ్యాంగ్ చేసుకోవడానికి. తనకు కావాల్సినవి చేసుకుంది. ఫోన్ ఒకటి ఆల్రెడీ ఊడింది జాను. నేను ఇది సెట్ చేసిన తర్వాత మళ్ళా దీని లుక్ చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఊడింది, మరి పెట్టేయచ్చు అనుకుంటా హోప్ఫుల్లీ. లెట్స్ సీ. అక్కడ ఒకటి ఊడింది. సో దిస్ ఈస్ మై సెకండ్ ఐటెం. నెక్స్ట్ నేను బ్యాంగిల్ స్టోర్ చేసుకునేదన్నమాట. నేను ఇప్పటి వరకు జనరల్గా దాన్ని ఏమంటారు, బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్లో పెడుతున్నాను. బట్ చాలా అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఈ అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి, ఈవెన్ మనకి కావాలంటే ట్రావెల్ అది కూడా ఒకటి పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. సో
నేను ఇవి ఆర్డర్ చేశాను. మెటీరియల్ అది కూడా బాగుంది. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి నేను టోటల్ 3 ఆర్డర్ చేశాను. సో నెక్స్ట్ ఐటెం చూద్దాం. నెక్స్ట్ ఐటెం ఏంటో మర్చిపోయాను, ఇది ఈ ఐటెం కూడా ఏంటని. ఇది మనకి ఫ్యాన్స్ అది క్లీన్ చేసుకోవటానికి ఉంటుందని, ఇది యాక్చువల్లీ ఇలా బ్రష్, దీన్ని ఇలా మనం బెండ్ చేసుకోవచ్చు అనమాట. మన కార్నర్స్ వరకు వెళ్తుంది. ఇలా ఫ్యాన్ ఇలా ఉందనుకోండి, ఇలా క్లీన్ చేస్తే పైన మనం జనరల్గా ఇలా పైన పెట్టి తుడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్యాన్ వింగ్స్ వంగిపోతాయేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఒక చెయ్యి ఇలా పెట్టి నేను క్లీన్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఫ్యాన్ వింగ్స్ కనుక మనకి బెండ్ అయినాయి అనుకోండి, సరిగ్గా తిరగవు, ప్రాబ్లం వస్తుందని. సో ఇది ఆ రకంగా బాగుంటుందని చెప్పి ఈవెన్ రివ్యూస్ కూడా అది బాగుంది. సో ఇది ఒక ఐటెమ్. ఇవన్నీ క్లీనింగ్కి అట్లా ఆర్గనైజింగ్ అన్నట్టు నేను తీసుకొని వచ్చాను. ఈ నెక్స్ట్ ఐటెం ఇది కిచెన్ ఆర్గనైజర్స్ అన్నట్టుగా తీసుకున్నాను నేను. ఇది చూడండి, మనకు ఒక్కొక్కసారి కిచెన్ ర్యాక్స్ చాలా లెంతీగా ఉంటాయి. దాంట్లో మనం వాట్ ఎవర్ బాక్సెస్ ఇలా పెట్టామనుకోండి, మనకి ప్లేస్ అవ్వరకే సరిపోతున్నాయి. అదే కనుక ఇలాంటివి ప్లేస్ చేసాం అనుకోండి, పైన కూడా పెట్టుకోవచ్చు, ఈ కింద ప్లేస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇది నాకు యాజ్ ఆఫ్ లైక్ సెట్ ఆఫ్ 2 కింద వచ్చినాయి అనమాట. కూడా క్వాలిటీ కూడా ఇనఫ్, మనకి ఇంతకంటే హెవీగా కూడా అక్కర్లేదు, అలానే డెలికేట్ కూడా లేవు. దిస్ ఈజ్ ఆల్సో అ గుడ్ బై. ఇప్పుడు వరకు వచ్చినవన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే లైట్ ఒక్కటి అది సెట్ చేయటం అవుద్దా లేదా అని కొంచెం ఇదిగా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్, వాట్ ఈస్ దిస్? ఇది యాక్చువల్లీ అమెజాన్ ఐటెం కాదు. అన్ని ప్యాకేజెస్ అన్నీ ఒకసారి ఒక చోట పెట్టి ఇవి కూడా ఇక్కడ వచ్చినాయి. ఇది మేము డెంటల్ దీనికి సబ్స్క్రైబ్ చేసుకున్నాం. సో మాకు ఎవ్రీ 6 months మాకు ఒక కిట్ వస్తుంది అనమాట. సో అది నేను ఇందులో చూపించట్లేదు. సో మై ఫేవరెట్ ఐటెం. ఇది ఎగ్స్ పెట్టుకునే ట్రే అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎప్పుడు నేను ఏంటంటే తొందరగా ఏది కూడా సెలెక్ట్ చేయను అనమాట, ఇంకా బెస్ట్గా ఏమన్నా ఉంటుందా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాను. సో చూసి ఆఖరికి ఇదిగో ఇది తీసుకున్నాను. బట్ ఇది పెద్దది అవుద్దా అని ఆలోచిస్తున్నాను. అంటే స్పేస్ ఆక్యుపై, నేను ఒకదాని మీద ఒకటి తీసుకుందామా అనుకున్నా ఫస్ట్. ఒకదాని మీద ఒకటంటే ఇలా ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, బట్ ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా బాగానే ఉంటుంది. దీని మీద కానీ కింద కూడా ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చేమో, వాడితే కానీ నాకు తెలీదు. ఇందులో యాక్చువల్లీ 5 into 6 30 ఎగ్స్ పట్టే ట్రే లాగా అనమాట ఇది. మనం బయట నుంచి తెస్తాం కదా, 30 ఎగ్స్ ఉంటాయి అందులో. సో ఎగ్జాక్ట్ 30 ఎగ్స్ ఇందులో పడతాయి. క్వాలిటీ ఈజ్ లైక్ గుడ్ ఎనఫ్, చాలు మనకి. ఎందుకంటే బాగుంది ఇది. లైక్ ఈవెన్ చూసారు కదా, అంత ఎక్కువ థిక్నెస్ కూడా లేదు. సో మనకి ఎగ్ పట్టే అంత ప్లేస్ ఉంటే చాలు కదా. సో ఆ రకంగా దిస్ ఈజ్ గుడ్. అండ్ ఇది ఆల్రెడీ నేను ముందు కూడా ఒకసారి ఆర్డర్ చేశాను. ఇది ఇంకా నాకు అవసరం అవుతుందని మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట. ఇవి మనకి ఏమంటాం వీటిని, జనరల్గా ఐ థింక్ శారీ పౌచెస్ కింద వీటిని యూజ్ చేస్తారు. బట్ నేను నాట్ ఓన్లీ ఫర్ శారీస్, బట్ నేను చున్నీ దుపట్టాస్ ఉంటాయి చూడండి, దుపట్టాస్ అన్నీ ఒకవైపు, లెగ్గింగ్స్ ఒక చోట, మనం పెద్దగా వాడని వెస్ట్రన్ వేర్ అవన్నీ ఉంటాయి కదా, అలా కొంచెం ఆర్గనైజ్ చేసి
వీటిల్లో పెట్టేసుకుంటుంటే నాకు ఏది కావాలన్నా ఈజీగా, అంటే ట్రాన్స్పరెంట్ తీసుకోవటం వలన మనకి ఈజీగా కనిపిస్తున్నాయి అన్నమాట ఏమున్నాయి ఏంటి అని. ఇది మనకి 1 2 3 4 ఒక ప్యాక్లో 4 వస్తున్నాయి. దీని ప్రైస్ నాకు ఇక్కడ ప్రైస్ కనిపించట్లేదు, బట్ నేను తప్పకుండా అన్నిటివి ప్రైస్ పెడతాను మళ్ళీ. ఇవి శారీ కవర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదేంటో చాలా పెద్దగా ఉంది. ఇది లాండ్రీ బాస్కెట్ కింద వాడొచ్చు. మనం వాష్ చేసిన బట్టలు ఒక్కొక్కసారి మడత పెట్టకుండా అట్లా క్లమ్జీగా పడేయకుండా ఇట్లా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇది చాలా బాగుంది, నాకైతే చాలా యూస్ఫుల్ ఐటెం. చాలానే పడతాయి. ఇలా మనకి దీనికి కవర్ కూడా ఇచ్చారు. సో మనకి ఎక్కువ బట్టలు ఉన్నాయనుకోండి, ఇందులో వేసి ఇట్లా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి సడన్గా, మనం ఇంచక్క దీన్ని ఇలా క్లోజ్ చేసేసి ఇందులో వేసేయచ్చు అనమాట ప్రస్తుతానికి అన్నట్టు. దిస్ ఇస్ నైస్. అంతే. ఇంకా లాస్ట్ ఒక్క ఐటెం ఉంది. ఇంకా ఇది ఐ నో దిస్. ఇది ఈ ఐటెం ఏంటంటే, నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేను మా గార్డెన్ అంటే ఏదో పెద్ద గార్డెన్ అని కాదు, బాల్కనీలో చాలా తక్కువ మొక్కలు పెడతాను నేను, ఎక్కువ పెట్టను. మళ్ళీ మెయింటైన్ చేయకపోతే అవి ఏదైనా పాడైతే కూడా బాధని. సో ఉన్న కొన్ని మొక్కలు నాకు సిమెంట్ పాట్స్ అనమాట. అవి ఇట్లా మూవ్ చేయాలన్నా కూడా చాలా హెవీ అయ్యి కొంచెం చాన్నాళ్ళు అయిపోయింది కాబట్టి పాడైనాయి. సో ప్లాస్టిక్ పాట్స్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో కింద కొంచెం పాడవకుండా ఉంటాయని మెటల్ స్టాండ్స్ తీసుకున్నా. గుడ్ బాగుంది. ఇది కూడా ఇవి ఎన్ని వచ్చినాయి? 3. ఇవి కూడా 3 ఉన్నాయి. ఇది బాగుంది, గుడ్. నేను అన్నీ కూడా రివ్యూస్ చూస్తే తీసుకున్నాను. లైక్ చాలా చూసిన తర్వాత చాలా నచ్చి బాగున్నాయి అన్నాకనే నేను అన్నీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇవన్నీని ఈ సెట్ ఆఫ్ 3. సారీ, ఇక్కడ నాకు ప్రైస్ ఇక్కడ కూడా కనిపించట్లేదు, బట్ యాజ్ ఐ సెడ్ నేను అన్నిటి ప్రైస్ మెన్షన్ చేశాను. నేను తీసుకున్న ప్రైస్ మేబీ పెరుగు ఉండొచ్చు, ఇంకా తగ్గి ఉండొచ్చు, బట్ నేను చెప్పినట్టు అన్నీ కూడా నేను అప్పుడప్పుడు ఆర్డర్ చేసి పెట్టినవి అనమాట. సో అన్నీ ఒకసారి చూపిద్దాం అన్నదానికి ఈ ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. దట్స్ ఇట్. ఇవన్నీ కూడా నేను లైక్ ఏవేవి ఎక్కడ సెట్ చేసుకున్నాను, ఎలా సెట్ చేసి, మేబీ బ్యాంగిల్స్ దాంట్లో బ్యాంగిల్స్ అయి పెట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి అన్నీ కూడా నాకు చాలా మంచిగానే ఆఫర్స్లో వచ్చినాయి అనమాట. లైక్ ఇందాక చెప్పినట్టు ఇందాక అదేదో 840 ఎంతో ఉన్నది, లైక్ 3 చేంజ్ ఎంతకో వచ్చింది. సో ఇప్పుడు మేబీ ఇంకొక 2 days అలా ఉంటుంది. మరి ఈ వీడియో వచ్చేపాటికి అయిపోవచ్చేమో లైక్ దివాళీ దసరా ఆఫర్స్. మేబీ అందరూ కూడా తెలిసిందే కదా, చాన్నాళ్ళ నుంచి ఉంటున్నాయి కాబట్టి మనం ఈ టైంలోనే ఆఫర్స్లో కొనుక్కోవచ్చు. బట్ ఎంతమంది గమనించారో లేదో తెలియదు కానీ చాలా మటుకు మనం ఈ ఆఫర్స్ ఉన్న టైంలో తీసుకోవాలని చాలా అనుకుంటాం, కానీ ఆల్మోస్ట్ సమ్ ఐటమ్స్ అయితే అసలు చేంజ్ అవ్వవు. కొన్ని ఐటమ్స్ సేమ్ ప్రైసే ఉంటూ ఉంటాయి, కొన్ని ఐటమ్స్ మాత్రం పక్కాగా ఇలాంటి సేల్ వచ్చినప్పుడు తగ్గుతూ ఉంటాయి. సో మనం కొంచెం చూసుకుంటూ మనం కొనుక్కోవచ్చు అనమాట. బట్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొన్నవన్నీ కూడా నాకు మంచి డీల్స్లోనే వచ్చినాయి. సో వన్స్ ఐఎమ్
డన్ ఆర్గనైజింగ్ కొంచెం ఏమన్నా డెకరేట్ అయ్యి చేసిన తర్వాత తప్పకుండా మీకు చిన్న చిన్న వీడియోలో చూసి పెడతాను మీకు. యా, మీకు ఇందులో ఏ ఐటెం నచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి, మేబీ మీరు ఇది ఏదన్నా వాడి ఇది మీకు వర్క్ అవ్వలేదంటే కూడా నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ హెల్ప్ఫుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.